Sir, your delivery, sir. Alexa, what's the time? Hi, Uncle. ఎక్కడున్నావు? మెట్రోలో ఉన్నా బేబీ. నువ్వు? ఇప్పుడే షవర్కి వెళ్తున్నాను. వీడియో కాల్ ఆన్ చేయొచ్చు కదా. ఇప్పుడే చూడాలి నేను. ఐ వాంట్ సీ ద బర్త్డే గర్ల్. ఈవినింగ్ వస్తావు కదా? సారీ. అప్పుడు చూద్దు కానీ. రే, మనకి ఇదేమైనా కొత్త అలవాటేగా. ప్లీజ్ రా. వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది. కనిపిస్తలేదురా? ప్రీతి లైన్లో ఉందే. సిద్ధు నిన్నే ఏం చూపిస్తుంది నేను అంతగానం? ఏది నాకు కూడా చూపి. చెప్పు. సిద్ధు నా పక్కన అమ్మాయిలు అంటే ప్రీతి నచ్చదు. వర్క్ మనమంతా చాలా బిజీ. మనకున్న టైం కన్స్టెంట్ లైఫ్ స్టైల్ వల్ల మన సోషల్ ఆబ్లికేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం. యూఎస్లో ఉన్న కజిన్ మీ పెళ్ళికి రావడం కుదరట్లేదా? క్లయింట్ లొకేషన్లో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి రాలేకపోతుందా? మీ ఇన్లాస్ ప్లేస్లో ఉన్న మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందా? ఇవి రొటీన్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్. అందుకే యాప్ట్రీ టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ బ్రాండ్ న్యూ యాప్ సీయూ. ఈ యాప్ ద్వారా మీ కజిన్ మీ పెళ్ళికి వర్చువల్గా అటెండ్ అయ్యి మీ గెస్ట్ రిసీవ్ చేసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డే పార్టీకి వచ్చి మీతో ఫొటోస్ ఇవ్వచ్చు. మీ పాప పక్కన మీరు కూర్చొని కార్టూన్స్ చూడొచ్చు. హోలోగ్రామ్ టెక్నాలజీ అండ్ 3D ఇమేజింగ్ ద్వారా మీరు వర్చువల్గా ఏ ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో కొన్ని యాప్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా అవర్స్ ఇస్ ద మోస్ట్ పోర్టబుల్ అండ్ స్కేలబుల్ యాప్. సారీ. And right now, this app is currently the hottest thing in the world. దాదాపుగా టెస్టింగ్ పూర్తయింది. తొందరగానే మనం బీటా వర్జన్ రిలీజ్ అయిపోతున్నాం. వెల్ గైస్, దట్ కోడింగ్ కుమ్మై బ్రో. బాయ్ గైస్. సిద్ధు సిద్ధు ఏంటి? సిద్ధు ప్రెజెంటేషన్ మధ్యలో ఫోన్ కాల్స్ ఏంద్రా? సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. ప్రీతి డిన్నర్ రమ్మని మెసేజ్ చేసిందిరా. ఇట్స్ అ బర్త్డే, యు నో. అయితే పోతున్నావా? సర్ప్రైజా? చాలా కళ్ళున్నారా నీలో? బేబీ, ఐఎమ్ వెరీ సారీ రా. ఈరోజు నేను డిన్నర్ రాలేకపోతాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నానా. లవ్ యూ. సార్ ఓకే. ఒబ్బో గట్టిని ప్లాన్ చేసిండు. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యావా? ఐఎమ్ అట్ ద ఎయిర్పోర్ట్ రా. అదే ఫ్లైట్ టైం అయింది. సిద్ధు, I really miss you yaar. మిస్ యూ టూ బేబీ. లవ్ యూ. I love you more baby. నేను ఎప్పుడు ఈ క్షణాన్ని ముందుంటే నువ్వేం చేస్తావు? I know you have some work. అవును, చాలా హెక్టిక్ వర్క్. కానీ వచ్చినట్టే మాత్రం బర్త్డే కల్లా చూసేవాడిని కదా. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయ్యానులే. అలాగే అంటా. ఒకవేళ నీ ముందుకు వస్తే కానీ రా. వచ్చేసాను అనుకో, ఆల్మోస్ట్ నీ ముందున్నాను అనుకో. ఏ ప్రీతి, సిద్ధు, సిద్ధు ఎయిర్పోర్ట్ లో ఉన్నానన్నా. 1 second. సిద్ధు, ప్రీతి, సిద్ధు, సిద్ధు. నాలుగు రోజుల్లో యాప్ బీటా టెస్టింగ్, 10 రోజుల్లో యాప్ లాంచ్ పెట్టుకుని ఇట్లా దాగి పండుకునేవేంద్రా నువ్వు? ఆడ మేనేజర్ ఆగమాగమైతుండు. లే ఫస్ట్ లేరా, స్నానం చేసినప్పు పోరా. వెళ్దామా? ఇట్లే వస్తావా? ఎందుకు? ఓ, ప్యాంట్ వేసుకో. నా
లెక్క డివోర్స్ వరకు పోకుండా బ్రేకప్ తోటి సరిపెట్టినావు. సంతోషించు. బ్రో, నువ్వు వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఏ పొజిషన్లో ఉన్నారా? డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా. నాకు డౌట్ బ్రో, వాళ్ళని అలా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నీకేమనిపించింది? సడన్ సర్ప్రైజ్ అంట. ఏంటో అమ్మాయిల గురించి మాట్లాడారు నువ్వు? అమ్మాయి కామెంట్ చేస్తారా? అరే, ఊర్లో పోయేవని నెత్తి మీద వేసుకుంటావేట్రా? ఎవడి కోపం ఎవడి మీద చూపించా? చూసిన భయమైందో గిట్లనే అవుతుంది. స్కూటీకి ఏం బిక్క నీకను? ఏంట్రా పబ్లిక్ లో న్యూసెన్స్? రా అదా బండెక్కు. నమస్తే ఎస్ఐ గారు. ఓ సంజయ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ ఫాదర్ గురించేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, 60 ఏళ్ళు దాటిన తర్వాత మిస్సింగ్ కేసులని సూసైడ్ కేసులే అని. యాక్చువల్లీ నేను వచ్చింది మా నాన్నగారి కోసం కాదు, మా అబ్బాయి కోసం. మీ అబ్బాయా? ఈ తాతయ్య కోసం పనులన్నీ మనకు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు నువ్వు వాడు తయారయ్యావు. ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్, మీ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారని. ఇప్పుడు మీ బాధ ఏంటి? నేను అరెస్ట్ అయినందుక లేదంటే మీ బిజినెస్ మీటింగ్ మిస్ అయినందుక? సిద్ధు, మరి బాగి నువ్వు బండి తీరా. నేను వెహికల్ తీసుకురాలే, మీ నాన్నతోటి వచ్చిన. సిద్ధు, మనకంటూ సొంత ఇల్లు ఉంచుకుని బయట ఉంటాం ఏంట్రా? పదల్దాం. అవసరం లేదు నాకు. అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? ఆయన మతిస్థిమత లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదరా. కనీసం ఒక్క ఫోన్ అన్నా మాకు చేసావరా? మీ అమ్మ నీ కోసం బాధపడుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అన్ అస్. ఆ కన్సర్న్ మీకునుంటే తాతయ్య అసలు ఇల్లు వదిలి వెళ్ళేవాడే కాదు. సిద్ధు వద్దు. మరి బాగి నువ్వు ముందెళ్ళి ఆయన ఇంటికి తీసుకురండి, అప్పుడు చూద్దాం. నీకు ఫేస్బుక్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకో తెలియలేదు. ఉంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే ఏమవుతుంది? అదే బోలెడని లైక్స్ వస్తే ఏమవుతుంది? ఏమో తెలీదు. చూసావా, నీకే అర్థం కాలేదు, అందుకే నాకు లేదు. అయితే నువ్వు ఫోన్ వాడవా? నేను వాడను. ఎందుకు వాడవు? అవసరం అనిపించలేదు.